నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు. సో నిన్న కృష్ణాష్టమి, నిన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో మీకు చదివి వినిపిస్తాను. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం, శ్రీకృష్ణుడి జీవితం దీనికి నిదర్శనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎట్లా చూస్తారు సార్ ఈ ట్వీట్ ని? అది అందరికీ వర్తిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది, టీడీపీ కూటమికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్లు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, సమాజంలో ధర్మం నశించినప్పుడు, అధర్మము విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో నేను అవతరిస్తానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు, న్యాచురల్ గా సమాజంలో వచ్చేసి అరాచకాలు, అవకతవకలు, అక్రమాలు, అధర్మము, అన్యాయము ఇవి మితిమీరిపోయినప్పుడు న్యాచురల్ గా భగవంతుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తాడు. ఆ విధంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న పని ఇప్పుడు అది టీడీపీ చేసింది. గతంలో వాళ్ళు చేస్తున్న పని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబీకులు చేస్తున్న పని ఇప్పుడు వీళ్ళు చేశారు. జనరల్ గా వచ్చేసి డబ్బు పంపిణీ, దౌర్జన్యము, సైక్లింగు, రిగ్గింగు అనేటి గత అనేక సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబీకులు చేసేవాళ్ళు. ఇప్పుడు భగవద్గీతలు చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పాత్ర ఇల్లు తీసుకున్నారు వచ్చేసి. అంతే, తేడా దొందే వచ్చేసి వాళ్ళు చేసిన పని వీళ్ళు చేశారు. నీవు చెప్పిన విద్య నిరజాక్షి అన్నట్టు వాళ్ళు చేస్తున్న పని ఇప్పుడు వీళ్ళు చేశారు. అంతే తేడా. అంటే పులివెందుల అధర్మం గెలిచిందంటారా? చెప్తాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేసింది వీళ్ళు చేశారు. వాళ్ళు గతంలో చేస్తున్న పని ఇప్పుడు వీళ్ళు చేశారు. నీవు నేర్పిన విద్య నిరజాక్షినట్టు వాళ్ళు నేర్పించిన విద్య వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇక్కడ పులివెందుల దొంగ ఓట్లు సృష్టించారు. అసలు అది గెలిపే కాదు. అసలు ముఖ్యంగా ఏజెంట్లను, వైసీపీ ఏజెంట్లను లోనికి రానియలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా సార్. అదే గతంలో వాళ్ళు చేసేవాళ్ళు, ఆ పని ఇప్పుడు వీళ్ళు చేశారు. గతంలో నామినేషన్లు వేసేవాళ్ళు కాదు. 2021లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసలు నామినేషన్లు వేసే అవకాశం లేదు. ఇద్దరు పులివెందుల నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రంలో కానీ. ఒకవేళ నామినేషన్స్ కు పోతే ఆ కాయిదాలు తీసుకుని బలవంతంగా చింపేవాళ్ళు. ఆ స్టేజ్ దాటుకొని ఒకవేళ నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పి డిస్క్వాలిఫై చేయించేవాళ్ళు. ఆ స్టేజ్ కూడా దాటి ముందుకు వస్తే విత్డ్రావల్ టైం లోపల పోలీసు వాళ్ళు చూస్తేనే ఆ క్యాండిడేట్స్ ను విత్డ్రావల్ ఫామ్ తెప్పించేసి విత్డ్రావల్ సబ్మిట్ చేసేవాళ్ళు. అక్కడికి దొరకకపోతే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి విత్డ్రా చేసినట్టుగా అవతల క్యాండిడేట్స్, ప్రత్యర్థుల క్యాండిడేట్స్ చేసేవాళ్ళు. కాబట్టి పోలింగ్ అవసరం ఉండేది కాదంతా, ఏకగ్రీవం అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు దానికంటే కొంచెం బెటర్. ఏమి నామినేషన్లు వేశారు, 11 మంది వేశారు. తర్వాత స్క్రూటినీలో కూడా 11 మంది ఉన్నారు. తర్వాత విత్డ్రావల్ తర్వాత కూడా 11 మంది ఉన్నారు. ప్రచారం కూడా చేసుకున్నారు. పోలింగ్ రోజు వచ్చేసి సీన్ మారిపోయింది. అంతేకాదు, అంతవరకు రానిచ్చారు. పోలింగ్ రోజు వరకు ఓకే, ప్రజాస్వామ్యం. పోలింగ్ రోజున, పోలింగ్ ముందు రోజున ధనస్వామ్యము, పోలింగ్ రోజున దౌర్జన్య స్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్యము, ధనస్వామ్యము, దౌర్జన్య స్వామ్యము మూడు తెలిసాయి. కానీ ఇప్పుడు ఈ ఫలితాలు అనేవి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. వీటి మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే రెండు విధాలుగా. ఒకటేమి వచ్చేసి జనరల్ గా ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే పులివెందుల నియోజకవర్గం అంటే వాళ్ళ కంచుకోట, వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. కాబట్టి అటువంటి కంచుకోటలోనే డిపాజిట్ పోయింది, పోలింగ్ ఏజెంట్ పెట్టుకోలేకపోయినప్పుడు జనరల్ గా మిగతా చోట్ల, మిగతా నియోజకవర్గాలు కానీ, మిగతా జిల్లాల్లో కానీ కొంత వచ్చేసి వైకాపా క్యాడర్ డిమోరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాల క్యాడరు, అది టీడీపీ కానీ, కూటమి కానీ, మిగతా పార్టీలకు వచ్చేసి కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ కొంత క్యాడర్కి వచ్చేసి మోరల్ గా కొంత బిల్డప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక యాంగిల్. కానీ అంత మాత్రం చేత ఇది ఒక ఉప ఎన్నిక. అట్లా వచ్చేసి సంవత్సరమే ఉండేది. అది ఒక 6 పంచాయతీలే. కాబట్టి రేపు జనరల్ ఎన్నికలు రాష్ట్రం అంతా జరిగేటప్పుడు
ఇంత పరిస్థితి అధికార పార్టీ కాన్సన్ట్రేట్ చేసడానికి అవకాశం ఉండదు. అధికార పార్టీకి న్యాచురల్ గా వచ్చేసి డబ్బు బలము, ఆర్థిక బలము, అంగబలము అన్ని ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ఉప ఎన్నిక కాబట్టి ఆ ఉప ఎన్నికలో కాన్సన్ట్రేట్ చేసే అవకాశం వచ్చింది. కానీ జనరల్ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ చేయాలనుకున్నా కానీ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ గా జనరల్ ఎన్నికల్లో అంటే అది అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జనరల్ లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఇదే ఫలితం రిపీట్ అవుతుందానికి మనము అనుకునేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏమంటే కొంత వైకాపా క్యాడర్ డిమోరల్ అవుతుంది. జనరల్ గా పులివెందుల్లో అది అప్రతిష్టమైన కంచుకోట, దాంట్లో ఎవరు జరగలేరు అనే యాంగిల్ ప్రపంచానికి తెలుసు, ప్రపంచం అనుకుంటది. కానీ అక్కడ ఆ పరిస్థితి ఏం కాదు. ముందు కూడా 1970లోనే రాజారెడ్డి మిస్సెస్ జయమ్మ వార్డు మెంబర్స్ గా ఓడిపోయిన చరిత్ర ఉంది. తర్వాత 1984లో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ క్యాండిడేట్ కు రీఎంట్రీకి మెజారిటీ వచ్చింది. తర్వాత 1994లో జిల్లాలో 11 అసెంబ్లీలకు గాను 7 టీడీపీకి వచ్చాయి. 1995 జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను జిల్లా అధ్యక్షుడుగా ఉన్నా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలు కండక్ట్ చేసి 3 టీడీపీ గెలిచింది, ఒకటే అప్పుడు కాంగ్రెస్ కి వచ్చింది. కాబట్టి ఆ 96లో రాజశేఖర రెడ్డికి చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు. తర్వాత 2017లో బీటెక్ రవి చేతిలో వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. 2023లో రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచాడు. తర్వాత 2024లో నీటి సంఘాల ఎన్నికలకు పోటీని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ ప్రపంచానికి తెలియవు కాబట్టి జనరల్ గా వాళ్ళ కంచుకోట అనుకుంటున్నారు. కంచుకోట ఏం కాదు కానీ ఎక్కువ సార్లు గెలిచింది మాత్రం వాస్తవం. రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేలుగా, 4 మాట ఎంపీగా, వివేకానంద రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ సార్లు గెలిచింది వాస్తవమే. కానీ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ప్రపంచానికి తెలియదు కాబట్టి కొంత ఆ యుపోరియాలో ఉండే వాళ్ళకు ఇప్పుడు దీంట్లో డిబైట్ పడము, ఓడిపోవడముతో కొంత డిమోరల్ అయ్యే అవకాశం ఉంది వైకాపా క్యాడర్. అంతవరకే తప్ప ఇదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎంపీకి రిపీట్ అవుతుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు పులివెందులు ఎవరి గడ్డ అంటారు? టీడీపీ గడ్డనా, టీడీపీ అడ్డానా? ఇప్పుడు ఎవరి గడ్డ కాదు, యాక్చువల్ గా అయితే కాంగ్రెస్ గడ్డ. అది యాక్చువల్ గా పులివెందుల నియోజకవర్గంలో డెవలప్మెంట్ మొత్తం వచ్చేసి 90% జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఒక 10% అటు టీడీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాం జరిగింది. ఇద్దరికి వచ్చి 10% వేసుకుంటే మొత్తం 90% కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అభివృద్ధి. అటు సాగునీటి సంఘానికి సంబంధించి చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ పూర్తి చేయడం, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ, లింగాల్ కెనాల్, తర్వాత పైడిపాలెం ఎత్తిపోతల పథకం, గండికోట సిబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. తర్వాత రోడ్లు, కడప పులివెందుల 4 లేన్ రోడ్డు కానీ, పులివెందుల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, తర్వాత పులివెందుల చుట్టూ రింగ్ రోడ్లు, కాబట్టి రోడ్లన్నీ వచ్చినాయి. విద్యారంగానికి సంబంధించి పులివెందులో జేఎన్టీయు, ఇడుపులపాయలో IIIT, తర్వాత అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, శిల్పారామం, ఈ విధంగా మొత్తం డెవలప్మెంట్ 90% కాంగ్రెస్ హయాంలో జరిగింది. కాబట్టి ఆ మాటకు వస్తే అది సక్రమంగా పోలింగ్ జరిగి డెమోక్రటిక్ జరిగితే అది కాంగ్రెస్ అడ్డ. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ముందు పెంచికల బసిరెడ్డి, ఆయన కాంగ్రెస్ మంత్రి అయినాడు కాబట్టి ఆయన హయాంలో జరిగింది. కాబట్టి మాటకు వస్తే ఇది కాంగ్రెస్ అడ్డ, టీడీపీ అడ్డా కాదు, వైకాపా అడ్డా కాదు, జగన్ అడ్డా కాదు, కాంగ్రెస్ అడ్డా చెప్పాలంటే. కానీ ప్రజెంట్ సిస్టమ్ చూస్తాం కదా, డబ్బులు విపరీతమైన ప్రభావం చేస్తుంది. కాబట్టి మన ఎన్నికల్లో కూడా ఇద్దరు ఓటుకు 5,000 ఇచ్చారు. మేము ఆ పరిస్థితి మేముంటే మళ్ళీ మా అడ్డ అనేది, మేము ఆ పరిస్థితులు లేము. అది మళ్ళీ పంచకూడదు ఎన్నికల నియమాల ప్రకారం. అయినప్పటికీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే, 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చారు ఇది 2 పార్టీలు. ఇంకా కొందరు వచ్చేసి చీర కూడా ఇచ్చారు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి మామూలుగా ప్రజాస్వామ్యయుతంగా జరిగితే, ధనస్వామ్యం లేకుంటే అది కాంగ్రెస్ కు నాట్ ఓన్లీ పులివెందుల ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అడ్డా చెప్పాలంటే. 72 సంవత్సరాల్లో 52 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈరోజు శ్రీశైలము, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటున్నారు. ఆ 4 కాంగ్రెస్ జరిగినట్టే. తర్వాత ఈ తెలుగుగంలో తెలుగు గంగ, గాలినగరి, అంద్రినివా, వెలుగొండ, పులిచింతల ఇవన్నీ సింహభాగం కాంగ్రెస్ ఫ్యామిలీటే. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు, బీసీలకు 20% రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్స్, మహిళలకు 33% రిజర్వేషన్లు, ఇవన్నీ సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్. ఇది అందరి పార్టీ, రైతుల పార్టీ. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే కాంగ్రెస్ కు వీళ్ళు తట్టుకోలేరు. కానీ
డబ్బు ప్రభావంతో మాది కొంచెము మసకబారినట్టుంది, వాళ్ళది కొంచెము పై చేతుంది. ఇద్దరి దగ్గర అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఉంది కాబట్టి ఆ అవినీతి సొమ్ముతో ఎలక్షన్లలో మేము ఉన్నామని అనిపించుకుంటున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.